హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నామండి. అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసరికి కాలేజ్ వైజ్గా ఓవరాల్ ఇన్సైట్స్ ఏంటి, ఆ ఫెసిలిటీస్ ఏమున్నాయి, కరెంట్గా ఫెసిలిటీస్ ఏమున్నాయి, ల్యాబ్ ఎలా ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, కరెంట్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూస్ ఏంటి, అండ్ వాళ్ళు పెట్టినటువంటి ఈ రివ్యూస్ అండ్ ఇచ్చినటువంటి వీటన్నిటి బేస్ చేసుకునే ఈ వీడియోస్ అన్నీ మేము మీకైతే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ప్రతి కాలేజ్కి ప్రొవైడ్ చేస్తాం వన్ బై వన్గా. కాలేజ్లో కరెంట్ పిక్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము అండ్ రేటింగ్స్ కూడా మొత్తం క్లియర్ కట్గా మీకైతే చెప్తున్నాము. సో వీటి వల్ల మీకేంటి యూజ్ అనే థాట్ మీకు వస్తే మీరు రేపొద్దున ప్రయారిటీ లిస్ట్ పెట్టేటప్పుడు మీకు కరెక్ట్ ఇన్సైట్స్ అనేవి తెలియవు అనమాట. సో దట్ మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్ కాల్ చేసి ఏ కాలేజ్ బాగుంటుంది, ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి, ఏది అని అనుకుంటారనమాట. సో అంతవరకు మీరు వెళ్ళకుండా మీ ఓన్గా మీరు డిసిషన్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళ మాటలు విన్న తర్వాత కూడా మీరు వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రిగ్రెట్ అవ్వడం కంటే ఇక్కడ మీకు క్లియర్ కట్ ఇన్సైట్స్ అనేవి వన్ బై వన్గా ప్రతి కాలేజ్ యొక్క ఇన్సైట్స్ క్లియర్ కట్గా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎవరంటే అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు పెట్టారు కాబట్టి యూ కెన్ ట్రస్ట్ దెమ్ అనమాట. ఇవి బయట ఎక్కడ మీకు దొరకవు. సో దట్ మీకు ప్రయారిటీ లిస్ట్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మీరు పెట్టుకునే ఆర్డర్ అనేది మీకు క్లారిటీగా ఉంటుంది. సో మా ఈ హార్డ్ వర్క్ని గమనించండి. చాలా హార్డ్ వర్క్ చేసి మేము ఇవన్నీ ప్రొవైడ్ చేస్తామండి. సో మా ఈ హార్డ్ వర్క్కి మీరు చిన్న సపోర్ట్ చేయండి. నథింగ్ బట్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ నీడెడ్ స్టూడెంట్స్కి షేర్ అయితే చేయండి అనమాట. సో దానివల్ల మేము ఇంకా మోటివేట్ ఇంకా యూనిక్గా కొత్తగా ఏమైనా పెట్టడానికి ట్రై చేస్తామన్నమాట వీడియోస్. సో లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. కదా, ఫస్ట్ మన కాలేజ్ వచ్చేసరికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవే అనమాట మన స్టూడెంట్స్ ఇచ్చినటువంటి రేటింగ్స్. సో ఇన్సైట్స్ అంటున్నారు. అసలు ఏముంటుంది అంటే ఓవరాల్ క్యాంపస్ ఓవర్వ్యూ ఉంటుందండి, హాస్టల్ అకామిడేషన్ ఎలా ఉంటుందని, కాలేజ్ రేటింగ్స్ ఏంటి, రివ్యూస్ అనమాట, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లైబ్రరీ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అసలు జరుగుతాయి జరగవా, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, జెన్యూన్ రివ్యూ అండి, అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి, లైక్ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతారు ఆంధ్ర మెడికల్ కాలేజ్కి అండ్ స్టేట్ కోటాలో కూడా జాయిన్ అవుతారు. సో వాటి రెండింటికి ఫీ స్ట్రక్చర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది, క్లినికల్ ఎక్స్పోజర్ ఏంటి, సో ఇవన్నీ ఈ వీడియోలో మనం అయితే కవర్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మీరు చూసుకోవచ్చు క్యాంపస్ ఓవర్వ్యూ. ఈ ఫొటోస్, పిక్స్ అండ్ మేమైతే డిస్ప్లే చేస్తామో అన్ని కరెంట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో అవే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేస్తాం, మేము మీకు పెడుతున్నాము. సో ఫస్ట్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన రివ్యూ ఏంటంటే ఎక్సలెంట్ కాలేజ్ ఉంటుంది, క్యాంపస్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ మనకు తెలుసు మనది ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటేనే ఆంధ్రలో టాప్ మెడికల్ కాలేజ్ ఎప్పటి నుంచో ఉంది. సో ఓల్డ్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కొంచెం ఓల్డ్గా ఉంటుంది, బట్ వైబ్ అనేది మాత్రం వింటేజ్ వైబ్ ఇస్తారని మాత్రం చెప్తున్నారు. అండ్ మీరు చూసుకోవచ్చు ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. స్పోర్ట్స్ కానీ, అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఫెస్ట్లు కానీ అన్నీ చాలా బాగా జరుపుతారని అయితే చెప్పారు. సో ఓవరాల్ కాలేజ్ ఓవర్వ్యూ క్యాంపస్ వీక్ అయితే ఎంత ఇచ్చారంటే 4.3/5 అనేది అయితే ఇచ్చారండి అక్కడ చదువుతున్న స్టూడెంట్స్. నెక్స్ట్ చూసుకోవచ్చు క్లినికల్ ఎక్స్పోజర్ అనమాట. ఇది మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మీకు ఇంకా చెప్పనక్కర్లేదు, ఆంధ్రలోనే టాప్ మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో ఆబ్వియస్లీ అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది చాలా టాప్ ఉంటుంది. సో ఫస్ట్ చూసుకోవచ్చు 1237 బెడ్స్ ఉన్నాయండి. పర్ డే వచ్చేసరికి మోర్ దెన్ 1000 ఓపీస్ అనేవి హ్యాండిల్ చేస్తున్నారు. క్లినికల్ ఎక్స్పోజర్ అనేది మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఈ కాలేజ్లో దొరుకుతుంది అనమాట. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కేజీహెచ్ఎస్ హాస్పిటల్లో మీకు అనేది దొరుకుతుంది అనమాట. సో ఇవి చూసుకోవచ్చు ప్రజెంట్ ఉన్నటువంటి పిక్స్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అంటే లైక్ లెక్చర్ హాల్స్ ఎలా ఉంటాయంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, యావరేజ్ అంటే పాత కాలబ్ది కాబట్టి ఒక 250 మెంబర్స్ స్టూడెంట్స్ పట్టే కెపాసిటీ ఉంటుందన్నమాట. ఆడిటోరియం కూడా పర్లేదు అని చెప్పారు, బట్ ల్యాబొరేటరీ, రీసెర్చ్ ఫెసిలిటీస్ అండ్ లైబ్రరీ ఏవైతే ఉన్నాయో టాప్ నాచ్ అండ్ ఎక్సలెంట్ చాలా బాగుంటాయని చెప్పారు. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవి కరెంట్ ఉన్నటువంటి క్లాస్ రూమ్ పిక్ అండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీనికి రేటింగ్ వచ్చేసరికి 4/5 అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకోవచ్చు అండి హాస్టల్ అండ్ అకామిడేషన్ ఏంటి. హాస్టల్ అనేది కొంచెం మనకు ఓల్డ్ కాబట్టి పూర్ అనే చెప్పొచ్చు, రీమోడలింగ్ చేస్తారని చెప్పారు. అండ్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిగార్డింగ్ టు హాస్టల్, ఎందుకంటే పాత కాలేజ్ కాబట్టి అంబియన్స్ అనేది కొంచెం బాగానే ఉంటుందని చెప్పారు. సో క్వాలిటీ ఫుడ్ ఉంటుందని చెప్పారు మెస్ అండ్ క్యాంటీన్లో. అంటే ఇక్కడ 3.5 ఇచ్చారు కదా, మీరేంటి మళ్ళీ ఇక్కడ ఏదంటున్నారంటే ఇది ఓవరాల్ బేస్ చేసుకొని 3.5 అనమాట. హాస్టల్ అకామిడేషన్ ఫుడ్ అయితే బాగానే ఉంటుందని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అయితే ఇది 3.5/5. అంటే లైక్ హాస్టల్ చూసుకోండి అండ్ ఫుడ్ది అకామిడేషన్ ఈ మొత్తం కలిపి 3.5 ఇచ్చారు. అందులో ఫుడ్ బాగానే ఉంటుందని అయితే చెప్పారు. నెక్స్ట్ చూసుకోవచ్చండి ఫ్యాకల్టీ రివ్యూస్ అనమాట. ఇంకా మీకు తెలిసిందే టాప్ కాలేజ్ అంటే టాప్ నాచ్ ఉంటుంది అనమాట, అవుట్ స్టాండింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అండ్ ఇవి కరెంట్ ఉన్నటువంటి పిక్స్ అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఫ్యాకల్టీ రివ్యూస్కి వచ్చేసరికి 4.5/5 రివ్యూ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు అండి ఇది మనకి ఆడిటోరియం అనమాట. 4.5/5 రేటింగ్ అయితే ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు డిపార్ట్మెంట్స్ అనమాట. సో, జస్ట్ ఒక డిపార్ట్మెంట్‌కి మేము పెట్టగలిగాము. అండ్ డిపార్ట్మెంట్స్ కూడా బానే ఉన్నాయి అని చెప్పారు. బట్ ఓల్డ్ వైబ్స్ అనేవి ఇస్తాయని చెప్పారు. అండ్ నెక్స్ట్ చూడండి ల్యాబ్ అనమాట. టాప్ నాచ్ 4.5 అనమాట. చూసుకోవచ్చు ఇదొక పాథాలజీ ల్యాబ్. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి మెస్ ఫుడ్ 4/5. సో, ఇంతవరకైతే కాలేజ్ ఇన్సైట్స్ అన్నీ క్లియర్ కట్‌గా మీకైతే ప్రొవైడ్ చేసాం అనుకుంటున్నామండి. సో, ఎక్కడైనా ఏమైనా మిస్ అయినా కానీ మీకు ఇంకేమైనా నీడ్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో దట్ మేము అవి నెక్స్ట్ వీడియోస్ నుంచి వచ్చే కాలేజెస్‌లో అయినా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి ఉంటుంది. ఐ హోప్ మీకు ఇంతవరకు ఇన్సైట్స్ గురించి అయితే కొంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇవన్నీ కరెంట్. సో, నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి. కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎంత అయిందంటే ఇది జస్ట్ మీరు ఒకసారి స్క్రీన్‌ని పాజ్ చేసి ఒక స్క్రీన్‌షాట్ కానీ చెక్ చేసుకోండి. మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అండ్ ఈ ఇయర్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, అందుకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు ఇన్ డీటెయిల్‌గా. జస్ట్ మీరు చెక్ చేసుకోండి చాలు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి ఫీ స్ట్రక్చర్. చాలామంది ఏఏక్యూలో జాయిన్ అవుతారు. కొంతమంది స్టేట్ కేటగిరీలో జాయిన్ అవుతారు. సో, ఫీస్ ఎలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఓన్లీ స్టేట్ కోటా వాళ్ళకి. ఇది ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతారో వాళ్ళకనమాట. మీరు చూసుకోవచ్చు ఇవన్నీ వన్ బై వన్ నేను చెప్పడం కంటే మీరు చెక్ చేసుకుంటేనే బెస్ట్. సో, వన్స్ స్క్రీన్‌ని పాజ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే ఇమ్మీడియేట్‌గా రిప్లై అయితే మీకు ఇచ్చేస్తామనమాట. సో, ఇది ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. సో, ఇదనమాట ఇవాల్టి వీడియోలో. సో, సేమ్ ఈ వీడియో ఎలా అయితే ఉందో ఇంకా దీన్ని బెటర్‌గా చేస్తూ ప్రతి కాలేజ్ యొక్క ఇన్సైట్స్ క్లియర్ కట్ ఇన్సైట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో దట్ మీరు ప్రయారిటీ లిస్ట్ పెట్టేటప్పుడు మీకంటూ ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఎంతో కొంత మా నుంచి మీకైతే ఒక హెల్ప్ అయితే అందుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ నీడెడ్ స్టూడెంట్స్‌కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ క్లియర్ కట్‌గా చూడొచ్చండి. వాళ్ళు ఇచ్చిన రివ్యూ స్క్రీన్‌షాట్ మీకు పెట్టాము. అండ్ ఫ్యాకల్టీ చాలా స్ట్రిక్ట్ అని కూడా చెప్పారు. చెక్ ఇట్ ఔట్ అండి. సో, మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉంచండి. థ్యాంక్ యూ అండి.